అందరికీ నమస్కారం. మాది 21 డివిజన్ విద్యానగర్ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు ముడుంబై కార్తిక్. గత 15, 20 సంవత్సరాల నుంచి మనం బీఆర్ఎస్ పార్టీలో మేము క్రియాశీలకంగా వ్యవహరించినాం. రెండోది ఇప్పుడు ఈ 21 డివిజన్ తరపు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ చల్లా హరిశంకర్ అన్న గారు ఇక్కడికి విచ్చేసి సీటు పోటీ చేస్తున్నారు కాబట్టి మా 21 డివిజన్ నుంచి మేము గత 10 రోజుల నుంచి మార్నింగ్, ఈవినింగ్, పొద్దున, సాయంత్రం ప్రతి ఇంటికి వెళ్ళి మన బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి గురించి గడప గడపకు వివరిస్తున్నాము. ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభిస్తున్నది. ఎందుకు అంటే ఈ 21 డివిజన్ నుంచి కొంతమంది ఒక 10 రోజుల నుంచి వివిధ రకాలైన విమర్శలు చేస్తున్నారు. స్థానికంగా ఇక్కడ లేరు, అభివృద్ధి జరగదు అని చెప్పేసి ఇక్కడున్న నాయకులు కొంతమంది మా మీద ఆరోపణలు చేస్తున్నారు. దానికి నేను ఒకటే విషయం చెప్తున్నాను. మాది గత 30 సంవత్సరాల నుంచి ఈ డివిజన్ పట్టించుకున్న నాదులు లేదు. రోడ్లు లేకుండే, కనీసం గుప్పెడు నీళ్ళు తాగుదామంటే కూడా వాటర్ లేకుండే. ఇప్పటికీ మీరు ఒకసారి చూస్తే దాదాపు ఒక 10 బోర్లు పాయింట్ ఉండే. నీళ్ళ వసతి అసలు లేకుండే. బోర్ పాయింట్ల నుంచి సైకిల్కు అటొక బకెట్ ఇటొక బకెట్ వేసుకొని నీళ్లు తీసుకొని ఇంట్లో ఎలా తీసుకున్న పరిస్థితులు ఉండే ఎప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం. మన బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి చూడొచ్చు. అప్పుడు మున్సిపల్ వాటర్ కూడా అప్పుడు లేకుండే. ఎప్పుడైతే మన బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు వచ్చిందో అప్పటి నుంచి అసలు బోర్లను ఆన్ చేసే పరిస్థితి లేదు. మొత్తం టోటల్ మనకు ఇంటికి ఏదైతే అవసరం ఉంటుందో అది మొత్తం మన మున్సిపల్కి సంబంధించిన వాటర్ మీదనే మన ఇండ్లు అన్ని మెయింటెనెన్స్ అయినాయి. ఇప్పుడు అవన్నీ దాంతోపాటు కూడా శివార్ కాలనీలో కూడా డ్రైనేజ్ పరిస్థితి దారుణంగా ఉండే. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మన కమలాకర్ అన్న గారు, మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క డివిజన్ సందర్శించిండ్రు. వారు ఎక్కడెక్కడైతే సందర్శించిండ్రో అక్కడ మట్టి లేకుండా ప్రతి ఒక్క రోడ్డు, ప్రతి ఒక్క గల్లీ, అప్పుడు విద్యానగర్ అంటే ఒకటే ఉండే. ఇప్పుడు విద్యానగర్లో చాలా స్ప్రెడ్ అయింది కాబట్టి వినాయక నగర్ కాలనీ, కొత్తయాస్వాడ, వెంకటేశ్వర కాలనీ, హరిహర నగర్ కాలనీ, వినాయక నగర్ కాలనీ, ఇట్లా మన డివిజన్ను భాగాలుగా చేసుకొని ఎక్కడికక్కడ మేము సంఘాలుగా ఉండి అభివృద్ధి చేసుకున్నాం. మన అన్న కమలాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పని మేము గత 10 ఏళ్ళ నుంచి చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఎవరో వచ్చేసి స్థానికంగా ఇక్కడ ఉండరు, డెవలప్మెంట్ కాదు, మేమే ఉంటామని చెప్పేసి అంటున్నారు. అవన్నీ వాస్తవాలు. ఎవరైతే ఉన్నారో ఇక్కడ మాకు స్థానికంగా ప్రజానికం ఉన్నారో అవన్నీ గమనిస్తున్నారు. వారందరికీ అర్థమైపోయింది. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏదైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళు నిలబడ్డ రోడ్ వేసింది మా కమలాకర్ అన్నని. దానికి సంబంధించి ఏదైనా కానీ ఏ పనైనా చేసింది మా విధానాలు ఇప్పుడు డెవలప్మెంట్ అయింది కారణం మన కమలాకర్ అన్ననే. కాబట్టి ప్రతి ఒక్క మా డివిజన్లోని ప్రజలందరూ బీఆర్ఎస్కు స్వచ్ఛందంగా వచ్చి మేము అన్నని గెలిపించుకుంటాం. హరిశంకర్ అన్నను భారీ మెజార్టీతో మేము గెలిపించుకొని మేయర్ స్థానంలో అన్నను కూర్చోబెట్టి ఇంకా మా ఏదైతే 21 డివిజన్ ఇంకా అభివృద్ధి పథంలోకి తీసుకుపోతామని చెప్పేసి ప్రజలే మాకు ఏదైతే మేము ప్రచారం పోతాం వాళ్ళే ముందొచ్చి వాళ్ళే మాకు స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతున్నది. దీనికి మీ మీడియా సపోర్ట్ కావాలని చెప్పేసి కోరుతున్నాం. నేను గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం జిల్లా చైర్మన్గా చేస్తున్నాను. నేను తర్వాత బ్రాహ్మణ సేవ అని రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా కొనసాగుతున్నాను. నా పేరు హిమబిందు. నేను 21 డివిజన్కి మన పార్టీ బలపరిచిన శ్రీ చెల్లా హరిశంకరన్న గారు తరపున మేము ప్రచారం చేస్తున్నాము. గడప గడపకు ప్రతి ఒక్కరికి మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మాకు విశేష స్పందన బాగా ఇస్తున్నారు. తప్పకుండా గెలిపిస్తాము అనే హామీ ఇస్తున్నారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మేము ఎవరైతే చెప్తున్నామో వాళ్ళు కూడా మాకు అభివృద్ధి జరగాలి అని కోరుకుంటున్నారు. అవే హామీలు మేము ఇస్తున్నాము. తర్వాత జరగబోయే అభివృద్ధిలో కూడా అన్నను ఉంచి అభివృద్ధి పనులు కొనసాగేలా చూస్తామని హామీ ఇస్తున్నాం. కరీంనగర్ 21 డివిజన్లో గత మేయర్, డిప్టీ మేయర్గా పనిచేసిన చల్లా స్వరూపరాణి గారు, చల్లా హరిశంకర్ గారు మరికొన్ని డివిజన్లకు వారే సంతకాలు పెట్టి అభివృద్ధి పనిలో ముందు సాగినటువంటి వ్యక్తి చల్లా హరిశంకర్ గారు. మరి 21 డివిజన్ ప్రజలకు ఈరోజు అదృష్టంగా ప్రజలే భావిస్తున్నారు. గతంలో డిప్టీ మేయర్ చేసినటువంటి అభ్యర్థి మాకు మేయర్గా రావడం జరిగిందని చెప్పేసి భావించుకుంటూ ఈరోజు ఇంటింటికి పోయి ముడుంబై కార్తిక్ గారు కానీ మరున్నటువంటి మహిళా సోదరులందరూ కూడా ఓటు అడిగి వారికి పోతే మీరు రావాల్సిన అవసరం లేదు, తప్పని పరిస్థితిలో కారు గుర్తుకు ఎత్తామన్నటువంటి చేసిండ్రు. గతంలో కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ వరులు స్మార్ట్ సిటీ నిధులతోటి వందలాది కోట్లు తీసుకొచ్చి ఈ రోడ్డు డివిజన్లని అభివృద్ధి చేసినటువంటి పనులు ఆలోచన చేస్తున్నారు. మరి మాజీ మంత్రివరుడు, మరి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకరణ గారి చివరితో ఈరోజు అన్ని డివిజన్లు ముందు సాగుతున్నాయి. మరి అదంలో వరంగల్కే పరిమితమైనటువంటి స్మార్ట్ సిటీని ఈరోజు కరీంనగర్ తీసుకురావడంగా
ముందంగా కరీంనగర్లో బోయినపల్లి వినోద్ కుమార్ గారి అనుచరులు ముందుండి మరి తీసుకొచ్చిరు కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో మాట్లాడి మరి ఈరోజు కరీంనగర్లో 21 డివిజన్కి మేయర్ స్థానం ఎందుకు కేటాయించారంటే గతంలో చల్లా హరిశంకర్ గారు చల్లా సరూపరాని యూనియన్ మాసంగా కూడా అక్కడ ప్రజలు ఏర్కొని వారికి కార్పొరేటర్గా చేసి డిప్టీ మేయర్ చేసిరు. అంత మంచి ఉన్నటువంటి వ్యక్తిని మా డివిజన్కి మేయర్ రావడం వీళ్ళు ప్రజలు కూడా అదృష్టంగా భావిస్తున్నారు. మరి కొందరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ భారతీయ జనతా పార్టీ తెలవలేని వ్యక్తులకు బీఫామ్లు ఇచ్చి తెలవలేని సంవత్సరంలో పనులు చేసినటువంటి వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చి వాళ్లకు మున్సిపాలిటీ నగరపాలక సంస్థ తెలవాలంటేనే గతంలో 2 సంవత్సరాలు పడుతుంది. పాతంగా డిప్టీ మేయర్ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మేము కాదంటలేం, మీకు అవకాశం వచ్చింది కావచ్చు, మీరు చేస్తున్నటువంటి పనులు కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా కనీసం నగరపాలక సంస్థలో తెలియలేనటువంటి పనులు చేస్తున్నారు. వాళ్ళకు కనీసం నగరపాలక సంస్థ తెలవాలంటేనే 2 years పడుతుంది. ఆ 2 yearsలో ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయి. తర్వాత మళ్ళీ మీరు ఇచ్చినటువంటి హామీలు వెనకకే పోతాయి తప్ప, ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తులకు గెలిపించుకుంటే మా డివిజన్ డెవలప్ అవుతున్నటువంటి ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. నేను మళ్ళీసారి చెప్తున్నా, ఎక్కడెక్కడైతే మీరు తెలియలేనినటువంటి కొత్తలను తీసుకొచ్చి బీఫామ్లు ఇచ్చుకుంటా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే ఉందో కొంచెం మీరు గమనించాలి. ఎక్కడెక్కడ మేము చేసినాం, మేము పైసలు పెట్టినాం, మేము చేసినట్టు ఎవరు చేయమన్నారు? మిమ్మల్ని ఎవరు ఎందుకు చేయమంటున్నారు? ప్రజలు మీ ఇంటికి వచ్చి డోర్ కొడతలేరు. కనీసం చదువు రానోళ్ళు కూడా కార్పొరేటర్ అయితే వానికి లైట్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, నల్ల నీళ్ళు కానీ తప్పని పరిస్థితుల్లో నగరపాలక సంస్థ భయిస్తుంది. దానికి నగరపాలక సంస్థ రక్షణ వస్తుంది. నేను కరీంనగర్లో 2 డివిజన్లు కూడా నేను విషయం తీసుకుంటున్నా. ఈరోజు 21 డివిజన్ కావచ్చు, పక్కన ఉన్నటువంటి రేకుర్తి డివిజన్ కావచ్చు. ఆ రేకుర్తి డివిజన్లో ఎన్నో వెదిరింపులు, ఎంతో నానములు వాళ్ళు కొట్లాడకు వస్తున్నారు మేం చేసినామని. అలాంటిది ఏం లేదమ్మా. ప్రజలు తప్పు అనలైజ్ చేసుకోవద్దు. బీఆర్ఎస్ పార్టీకి మీరు వ్యక్తి మీద కోపం ఉన్నా కూడా ఈ కేసీఆర్ గారు పంపించినటువంటి వ్యక్తిని మీరు కారు గుర్తు పైన ఓటేయాలి. గంగుల కమలాకరణ గారు పంపించినటువంటి వ్యక్తి మీద బీఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తి మీద ఓటేయాలి, గెలిపించుకోవాలి, డివిజన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్తున్నా. నేను కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ ఎండి సాహిబ్ గతంలో 2005 నుంచి 3 నుంచి నేను బీఆర్ఎస్ పార్టీగా కార్యకర్తగానే భావిస్తున్నాం. ఎక్కడ కూడా పదవులను కూడా ఆశించలేదు. ఇప్పటిదాకా కూడా మేము కార్యకర్తలే ఉండి కేవలం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు గులాబీ పార్టీని చూసుకుంటూనే ఉంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారు నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారు నాయకత్వం వర్ధిల్లాలి, హరిశంకరన్న గారు నాయకత్వం వర్ధిల్లాలి.